పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. చూడండి, భగవద్గీతలో ధ్యాన యోగంలో ఈ శ్లోకము. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పదాలు వచ్చినాయి చూడండి. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం. ఈ పదాలు పలికితేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుందండి. చూడండి, ఇక్కడ ఈ తాత్పర్యము. కుంతీపుత్ర, యోగ మార్గమున నడుచుచు మధ్యలో ఆ మార్గమును నుండి విచలితుడైనటువంటి వానికి ఇహము పరములలో ఎట్టి హానియు కలగదు. చూడండి, ఇక్కడ అంటే యోగము సాధన చేస్తూ చేస్తూ ఏదో అతనికి ఇబ్బందులు కలిగి కొంతకాలం మానేసినాడనుకోండి, ఆ మార్గాన్ని వదిలిపెడితే అటువంటి వానికి ఏమైనా దుర్గతి కలుగుతుందా, లేదు నాశనం అవుతాడా అని అర్జునుడు అడిగాడు. అంటే అతని సందేహం ఏంటంటే, చాలామంది యోగం ప్రారంభం చేస్తారు, కొద్ది కాలం చేస్తారు, మధ్యలో వదిలిపెడతారు. మరి వాళ్ళు ఏమైనా వినాశనం చెందుతారా అని, వాళ్ళ గతి ఏముంటుంది అని అడిగితే దానికి జవాబు, వాళ్ళకి ఏమీ కలగదు, ఏమీ నాశనం జరగదు. వాళ్లకు ఇహము పరములలో, అంటే ఈ లోకంలో నాశనం ఉండదు, చనిపోయిన తర్వాత కూడా నాశనం ఉండదు. వాళ్ళకు ఎట్టి హానియు కలగదు. వత్స అర్జున, శుభము వనర్చువాడు లోకమున ఎవ్వడును దుర్గతిని పొందడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి ఎవ్రీవన్. ఎవడైతే శుభము కోరి పనిని ప్రారంభం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు లోకములో ఎప్పుడు దుర్గతిని పొందడు, అంటే నాశనము కాడు. దుర్గతి అంటే నాశనము కాడు, అతనికి ఏ విధమైనటువంటి హాని జరగదు. అంటే ఎవరైతే ఒక శుభమును కోరి ఏదైనా మంచి పని చేస్తే ఆ పని పొరపాటున అతని ఏదైనా అంతరాయాలు జరిగి మధ్యలో వదిలిపెట్టాడనుకోండి, అటువంటి వ్యక్తికి ఎప్పుడు నాశనం ఉండదు. చూడండి, ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం. ఓం